తాజాగా వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో బెయిల్ మంజూరైంది. అయితే ఇప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీ మెడకు మరొక ఉచ్చు బిగించారు. అదేంటయా అంటే 2019 ముందు ఈయన నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసు. అంటే ఎంఆర్ఓ యొక్క సంతకాన్ని ప్యాసింజీలు చేయడంతో పాటు ఆ కార్యాలయం మీద నకిలీ పత్రాలని, స్టాంప్ పత్రాలను సృష్టించి వాటిని వల్లభనేని వంశీ కనసైగల్లోనే వాటిని తయారు చేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈయన ఇళ్ల పట్టాలని పంపిణీ చేశాడు. ఎందుకు పంపిణీ చేశాడంటే ఎన్నికల్లో గెలవటం కోసం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ, అట్లాగే ఫోర్జరీ చేసినటువంటి దొంగ పట్టాలని, నకిలీ పట్టాలని సృష్టించి వాటిని పంపిణీ చేశాడు వల్లభనేని వంశీ. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి దీని మీద అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అందులో వల్లభనేని వంశీ పేరును కూడా యాడ్ చేయడం జరిగింది. సో 2019లో వల్లభనేని వంశీ మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెంది 23 సీట్లకు పరిమితం అయిన తర్వాత చాలామంది వల్లభనేని వంశీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అప్పుడు వల్లభనేని వంశీ ఏం చెప్పాడంటే, కడుపుకు అన్నం తిన్నవాడైనా వైసీపీలోకి వెళ్తాడా, తల్లి చెల్లిని గౌరవించడం చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా చాలా భారీ డైలాగులు వేశాడు. సో ఆ తర్వాత ఏదైతే ఈ హనుమాన్ జంక్షన్లో అక్కడ వీళ్ళు పట్టాలు పంపిణీ చేశారో ఈ కార్యక్రమం మీద ఎప్పుడైతే కేసు నమోదైందో, ఈ కేసు నమోదై దాని మీద విచారణ సాగిస్తున్నారో అందులో ఎఫ్ఐఆర్లో వల్లభనేని వంశీ పేరు చేర్చడం జరిగిందో, ఆ తర్వాత కొడాలి నాని ద్వారా లాబింగ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ కేసులో నుంచి ఆయన మినహాయింపు పొందడం కోసం అని చెప్పి వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని గుట్టు చప్పుడు కాకుండా జగన్ క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళి కండవ కప్పుకోవడం జరిగింది, వైసీపీ కండవ. సో సైకిల్ మీద వచ్చినటువంటి వల్లభనేని వంశీ, పరిటాల రవి దగ్గర పనిచేశానన్న వల్లభనేని వంశీ, అలాంటి వంశీ ఒక్క చిన్న కేసుకి భయపడి ఆ రోజు తెలుగుదేశం పార్టీని వీడి ఫ్యాన్ పార్టీ కింద చేరాడు. ఫ్యాన్ పార్టీ చేరిన తర్వాత వల్లభనేని వంశీ తన వైఖరి, తన విధానాన్ని పూర్తిగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏదైతే తనకి బీఫామ్ ఇచ్చి రాజకీయంగా అవకాశం కల్పించిందో ఆ పార్టీ మీద ఎవ్వరు చేయనటువంటి స్థాయిలో, పతాక స్థాయిలో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, అట్లాగే ఆ పార్టీ అధ్యక్షుడు సతీమణి గారి మీద, ఆయన కుమారుడి మీద దుర్భాషలాడినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. 4 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిట్టడం, 4 ఏళ్లలో అక్రమ రవాణా, అక్రమం ద్వారా కోట్ల రూపాయలు గడించడం అనేది వల్లభనేని వంశీ అలవాటు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ జోలికి నా తెలిసిన అందరికి వచ్చాడు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టాలి, చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళని తిట్టాలి. ఇది వల్లభనేని వంశీకి జగన్ ఇచ్చినటువంటి టార్గెట్. నువ్వేమైనా చేసుకో, ఎంత అవినీతి ఏం చేసుకో, నా సంబంధం లేదు, నాకు కావాల్సింది ఇదొకటి నువ్వు చేస్తూ ఉండు, నీకు కావాలో ఏం చేసుకో అనుకున్నాడు. సో 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడులే జగన్ అనుకున్నాడో ఏమో, కానీ నోటికి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడాడు. సో తాజాగా ఆ కేసు అప్పుడేం జరిగిందయ్యా అంటే, ఎప్పుడైతే వల్లభనేని వంశీ పార్టీ మారాడో అందులో నుంచి అతన్ని మినహాయించుతూ కోర్టు, అంటే ఎఫ్ఐఆర్లో అతని పేరు తొలగించడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోగలోనే ఎఫ్ఐఆర్లో వల్లభనేని వంశీ పేరు తొలగించడం జరిగింది. 4 ఏళ్ళు మీ అందరికీ తెలుసు ఎలా ఇష్టాసారంగా మాట్లాడాడో. అప్పట్లో దీని మీద తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు, బాబురావు గారు లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని కూడా ఒంటి కన్నోడా, గుడ్డోడా, తన్నితే కళ్ళు లెగుస్తాయి. ఎందుకంటే ఈ ముండ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన చేత కాదు, కానీ సోది ముండ పార్టీ మారి అధికారం ఉంటే దాన్ని కండవ మెళ్ళలో వేసుకొని నా అంతటి మొగోళ్ళని విర్రవీగాడు. సరే 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తాజాగా దాని మీద నూజివీడు మెజిస్ట్రేట్ ముందు ఈ కేసుని విచారణకు వచ్చినప్పుడు వల్లభనేని వంశీ తాలూకా లాయర్ గారు అడిగిన మాట ఏంటంటే, గతంలో ఎఫ్ఐఆర్లో వల్లభనేని వంశీ
పేరు ఉన్నమాట వాస్తవమే, కానీ పేరు తొలగించారు. కాబట్టి ఇప్పుడు కావాలనే రాజకీయ కక్షతోటి మళ్ళీ పేరుని అందులో చేర్చడం జరిగింది అని చెప్పేసి అన్నారు. సో నేను అడిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ పూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్లో ఏదైనా అనుమానితులు ఉన్నప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్లో వాళ్ళ నిందితులుగా చేర్చే అధికారం పోలీసులకు ఉంది. ఆ రోజు ఎందుకు చేర్చారు, ఎందుకు తొలగించారు? చేర్చినప్పుడు వల్లభనేని వంశీ ఏ పార్టీలో ఉన్నాడు, తొలగించే నాటికి వల్లభనేని వంశీ ఏ పార్టీలో ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ఏందయ్యానంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు బెదిరించి, అరే బాబు నువ్వు పార్టీ కానీ మారకపోతే నేను తీసుకెళ్లి జైల్లో పెడతాం, అరెస్ట్ చేస్తాం, ఈ కేసు మీద నీ శాసనసభ్యత్వం పోయే అవకాశం ఉంటుంది, కాబట్టి 5 ఏళ్ళు నువ్వు జీరోగా ఉంటావు, కాబట్టి మూసుకొని మా పార్టీలోకి వచ్చేసి కండవ కప్పుకోరా బాబు, బతుకుతావు నువ్వు అని చెప్పి చెప్పడంతో మనోడు స్కూటర్ మీద వచ్చాను నేను పెద్ద పోటుగాని భారీ డైలాగులు వేసిన ఈ గొట్టం గన్నాయి గాడు పార్టీ ఫిరాయించేసి అవతల పార్టీలోకి వెళ్ళిపోయి, సరే వెళ్ళిపోయాడు, ఏదో నీ రాజకీయ కారణాల వల్ల వెళ్ళిపోయావు. మా ప్రకాశం జిల్లాలో కూడా ఒక ఆయన వెళ్ళిపోయాడు, మరి ఆయన ఎప్పుడు కూడా విమర్శలు చేయలేదే, ఏదో నాకు అన్యాయం జరిగింది పార్టీ మారేనని అంతవరకు చెప్పాడు. వీడు మాత్రం ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇతను ఇంకొక ఈయన అంటే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రంగా అనేటువంటి ఇద్దరికీ కూడా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే న్యాయస్థానం ఈ నకిలీ పట్టాలు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు పంపిణీ చేశారు అనేది న్యాయమూర్తి శ్రావణి గారు నమ్ముతూ వీళ్ళకి 14 రోజులు రిమాండ్ ఇవ్వటం జరిగింది. సో రిమాండ్ ఇచ్చే టైంలో మనోడు మళ్ళీ చెప్పాడు, నాకు నోటి నుంచి దగ్గు వస్తుంది, ముక్కుల్లో నుంచి చీము గారుతుంది, మరి వెనక నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక అలాగే మెడల నొప్పులు ఉన్నాయి, ప్రతి 48 గంటలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలకు నాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన దాంట్లో పొందపరచడంతో దానికి జడ్జి గారు మాట్లాడుతూ నేను వెయిట్ లాస్ అయిపోయాను, సన్నబడిపోయాను, నేను కోర్టుకు ముందు వచ్చేటప్పుడు నా ప్యాంట్లకి ఇప్పుడు ప్యాంట్లకి చాలా లూజ్గా ఉన్నాయి, జారిపోతున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పినప్పుడు జడ్జి గారు చెప్పారు, బెటర్ ట్రీట్మెంట్ అయితే అందించండి అతనికి పాపం అని చెప్పారు. చెప్పటం అనేది ఒక విషయం అయితే, ప్రతి దానికి నాకు హెల్త్ బాగాలేదు, మరి ఈ రోగాలు ఇవన్నీ తప్పుడు పనులు చేసేటప్పుడు ఎక్కడికి పోయిందండి హెల్త్ విషయం? గత 5 ఏళ్ళు ఇష్టాసారంగా మాట్లాడావు, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మీద మాట్లాడావు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడావు, ఇవాళ నీ దాకా వస్తేనే నీకు ఈ రోగాలన్నీ గుర్తొస్తాయా, ఇవన్నీ గుర్తొస్తాయా? అంటే ప్రతివాడు మనిషి కాదా, వాడికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవా? జగన్మోహన్ రెడ్డి మెచ్చిన అందగాడివి, నీకే ఇన్ని రోగాలు ఉన్నాయనంటే ఆయన 75 ఏళ్ళు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకెన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, అయినా కూడా లెక్క చేయకుండా అక్రమంగా ఆయన మీద కేసు పెట్టారు. ఈరోజు నీ మీద పెట్టిన ప్రతి దానికి సక్రమైనటువంటి ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గతంలో నువ్వు ఈ కేసుకు భయపడిపోయి సన్నాసోడ తెలుగుదేశం పార్టీ జెండాను వదిలేసి వైసీపీ కండా కప్పుకున్నావు. ఈడు కూడా పెద్ద పోటుగాడు గన్నవరంలో పెద్ద గాండుగాడు అని చెప్పేసి ఊరు వాడ ప్రచారం చేసుకున్నారు. మా అంతటోడు లేడు, కార్ఖానాగాడు, తురుము అని చెప్పేసి. సో ఇది వాస్తవ విషయం. ఇక తాజాగా వల్లభనేని వంశీ సతీమణి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆయన చాలా ఆర్థిక పరం కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, సో దయచేసి మా ఆయన్ని ఒక ఆరోగ్య సంస్థలు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాము. గత 5 ఏళ్లలో నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు, అరే రాజకీయాలు ఇలాంటివి మాట్లాడటం తప్పని మీ ఆయనకి ఎప్పుడు చెప్పావా? చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. వాడి ఇష్టారాజ్యంగా, వాడి ఇష్టాసారంగా గత 5 ఏళ్ళు గజ్జి కుక్క వాగినట్టు వాగాడు. ఇవాళ శిక్ష అనుభవించేసరికి నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ, నీ మొగుడు గుర్తొచ్చాడు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి కుటుంబాలు లేవు, మిగిలిన వాళ్ళు ఎవరు ఫ్యామిలీ లేదు, అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు, వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదు, ఆత్మగౌరవం ఉండదు. నీ మొగుడు ఒక్కడే మొగోడు, నువ్వు మాత్రమే ఆడజాతికి సంబంధించిన వాళ్ళు, మీ ఇద్దరికి మాత్రమే ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబ సమస్యలు ఉంటాయా? మరి గత 5 ఏళ్ళు కంట్రోల్ చేసి ఉంటే ఈ గాండుగాడికి పరిస్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి.